హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. చాలామంది తక్కువ బడ్జెట్లో అడిగారు కాబట్టి ఈరోజు ఒక మంచి 30 ఫీట్ రోడ్కి అయితే చిన్న ఫ్యామిలీకి సెట్ అయిపోయేది ఒకటి మంచి హౌస్ అయితే తీసుకొచ్చాను. మరి ఈ హౌస్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి అయితే జస్ట్ మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి అయితే జస్ట్ మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంటే ప్రతి వీడియోలో మీకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు బిజినెస్ రన్ అనేది చాలా లావాదేవీలు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయట దేశాలకు ఎక్కువ రాకపోకలు ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ఫ్యూచర్లో కూడా మీకు శంషాబాద్ నుంచి బిజినెస్ అనేది కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మనకు గ్రౌండ్లో వచ్చేసి మరి పార్కింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనము ఒక చిన్న వెహికల్, 4 వీలర్ వెహికల్ అయితే ఇన్నోవా క్రిస్టా కానీ స్విఫ్ట్ డిజైర్ కానీ అయితే పెద్ద వెహికల్స్ కూడా పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మరి ఇది వచ్చేసి మనకు వాస్తు ప్రకారం అయితే మెట్ల సైడ్ అయితే మెట్ల కింద అయితే ఒకటి వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది ఒక వాష్రూమ్ అయితే, ఇది ఒక ఇండియన్ వాష్రూమ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది సో అలాగే ఇది మనము లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం 2 BHK న్యూ ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి వాస్తు ప్రకారం అయితే మన నార్త్ సైడ్ అయితే ఒక 2.5 గిల్లు అయితే ఇచ్చారు. 2.5 గల్లు ఇచ్చారు. ఎంట్రెన్స్లో మాత్రం హాల్ కూడా చాలా చక్కగా ఇచ్చైతే ప్లాన్ చేసి అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి గ్రౌండ్ చూసుకుంటే కూడా ఈ మధ్యకాలంలో చాలామంది అయితే టైల్స్ కానీ లో క్వాలిటీ మార్బల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇదైతే వచ్చి మన గిరినెట్ అయితే ఇచ్చారు. గిరినెట్ మనము ఇక్కడ చుట్టుపక్కల కూడా 4 సోఫా సెట్స్ వేసుకున్నా కానీ హాల్ అనేది, టీవీ యూనిట్ అనేది చాలా స్క్వేర్లో అయితే చూడడానికి అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ట్రెండ్గా అయితే ఓపెన్ కిచెన్ రన్ అవుతుంది. ఓపెన్ కిచెన్ రన్ అవుతుంది కాబట్టి బిల్డర్ కూడా కిచెన్ అనేది కూడా ఎక్కడ కూడా వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా కిచెన్ కూడా మరి ఓపెన్ కిచెన్ ప్లాన్ చేశాడు. ఇక్కడ వచ్చేసి మరి వాస్తు ప్రకారము ఈశాన్యానికి సౌత్ సైడ్లో అయితే మరి పూజ గది కూడా ఇచ్చాడు. పూజ గది కూడా సపరేట్ మనము ఫ్యూచర్లో మీరు ఒకవేళ తీసుకుంటే మాత్రం కబోర్డ్ వర్క్ చేసుకుంటే ఈ పూజ గది కూడా డోర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. మరి అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసినట్టయితే మనకి నార్త్ సైడు, ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి నార్త్ సైడ్ అయితే నార్త్ సైడ్లో ఇక్కడ మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. మరి ఈ ప్రాపర్టీకి బోరు కానీ మున్సిపల్ వాటరు, డ్రైనేజ్ కానీ అన్నీ అయితే మరి ప్రాపర్టీకి అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనం చూసుకున్నట్టు ఈ మనకు నార్త్ సైడ్ అయితే మనకు ఆ కార్నర్లో అయితే ఒకటి బోర్ అయితే ఇచ్చారు. మరి బయట చూసుకున్నట్టు ఇక్కడైతే వాష్ ఏరియా అయితే కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా మనకు ఈస్ట్ సైడ్ కంపల్సరీ ఏంటంటే ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ అనేది ఓపెన్ ప్లేస్ అనేది వదలడం వల్ల ఏంటంటే వాస్తు మనకు 100% ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఏ ప్రాపర్టీ అయినా కానీ మీకు ఈశాన్య మూలకు మాత్రమే బోరు కానీ సంపు కానీ ఈశాన్య మూల సైడ్ ఉండేటట్టు మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే ఈశాన్య మూల సైడ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. అలాగే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. అలాగే ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూము. అన్ని వీడియోలో చెప్పినట్టు మీకు మాస్టర్ బెడ్రూమ్లో అయితే మరి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్తో పాటు మరి మెట్ల కింద అయితే ఆ ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మరి ఇందులో ఇది వచ్చేసి వెస్టర్న్ ఇచ్చారు. ఇక్కడ వెస్టర్న్ మనకు వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. హౌస్ అయితే రెడీ టు కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో అయితే వెస్టర్న్ ఇచ్చారు. అందులో వచ్చేసి మనకు మెట్ల కింద అయితే ఇంజన్ అయితే ఇచ్చారు. సో అలాగే మీ దగ్గర ఎక్స్ట్రా మెటీరియల్ కానీ ఎక్స్ట్రా సామాన్ ఉంటే కూడా మనకు స్టోరేజ్ రూమ్ లాగా అయితే ఇది స్టోరేజ్ వాడుకోవచ్చు. మీరు ఈ హౌస్ కబోర్డ్ వర్క్ చేసుకుంటే మాత్రం చాలా బాగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది మరి డైమెన్షన్ విషయానికి వస్తే 22.5x40, 22.5x43, 107 స్క్వేర్ యార్డు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 30 ఫీట్ రోడ్ ఉంది. మరి లొకేషన్ చూసుకుంటే
బడంగపేట్ మున్సిపాలిటీ నాదరగుల్ విలేజ్లో ఉంది. నాదరగుల్ విలేజ్ అనేది మనకు నియర్ వచ్చేసి టీసీఎస్ ఆదిపట్ల కానీ బడంగపేట్ మున్సిపాలిటీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు నియర్లో అయితే ఉంటుంది. ఈ ఏరియాలో అయితే ప్రజెంట్ అయితే కొంచెం లో కాస్ట్గా అయితే రన్ అవుతున్నాయి ప్రైజెస్. మరి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 55 lakhs అయితే చెప్తున్నారు. 55 lakhs అనేది ఫిక్స్ రేటు. చాలామంది ఏంటంటే ఈ ఏరియాలో 100 square yard ఇప్పుడు 58 నుంచి 60 lakhs అయితే చెప్తున్నారు. ఇది 107 square yard 55 lakhs చెప్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ రేటు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే తప్పకుండా అయితే కన్సల్ట్ పర్సన్కి అయితే కాల్ చేయండి. మీకైతే ప్రాపర్టీ దగ్గర ఉండి అయితే వాళ్ళు చూపిస్తారు. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ పైన బ్యాంక్ లోన్స్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా అయితే కాల్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో అయితే ప్రాపర్టీలు తీసుకోవడానికి అయితే మన కుబేర్ ప్రాపర్టీస్ అనేది వర్క్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. హౌస్ కొనాల ఆలోచన వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరి మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.